అంత చిన్న ఏజ్ తను ఎలా అంత ఆలోచించిందో నాకు అర్థం కావట్లేదు. హాయ్ గైస్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నా రీల్స్లో మీరు ఒక చిన్న పాపను చూసే ఉంటారు. తను మా అక్క కూతురు. మ్యాటర్ ఏమంటే లాస్ట్ ఇయర్ తన బర్త్డేని చాలా అంటే చాలా గ్రాండ్గా చేసాం. ఈసారి ఎలా చేసుకోవాలి, లాస్ట్ టైం చేసిన ఫంక్షన్ హాల్లోనే చేసుకోవాలా, ఇంకా గ్రాండ్గా చేసుకోవాలని బాగా అడిగితే తను ఏం చెప్పిందో తెలుసా? నాకు అలా ఎలా ఫంక్షన్ హాల్లో చేసుకోవాలని లేదు, అనాథాశ్రమం ఉంటుంది కదా డాడీ, ఎవరు లేకుండా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన స్లేటు, పెన్సిల్, బుక్కు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా ఒకరోజు ఇచ్చేసి హ్యాపీగా వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకుని వద్దామని చెప్పింది. నాకైతే ఆ మాట వినగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అరే మాకు ఇంత ఏజ్ వచ్చింది, మాకే అంత ఆలోచన రాలేదు, ట్రస్ట్కి ఇవ్వాలి అవంత లేదు, ఇంకా మేము సెలబ్రేట్ చేసుకోవాలి, బాగా బాగా బంధువులంతా చూస్తారు కదా మేము అనుకుంటే, అంత చిన్న ఏజ్ తను ఎలా అంత ఆలోచించిందో నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళ డాడీ అడిగారు, నువ్వు ఎలా అంటే అలా చేద్దాం, డ్రెస్ ఏం కావాలి నీకు అని చెప్తే, అంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకొని పోయినామంటే వాళ్ళందరూ ఫీల్ అవుతారు, మాకు ఇట్లాంటి బట్టలు లేవి, మాకు ఎవరు కొడిరే అటని ఫీల్ అవుతారు, నాకు ఎలాంటి బట్టలు వద్దు, మన ఇంట్లో ఉండే బట్టలు వేసుకొని పోతాను డాడీ అని చెప్పిందంట. తన చిన్న ఏజ్ తనకి ఇవన్నీ ఎలా తెలుసు? అసలు మేము చెప్పనే లేదు తనకి అది ఇంతవరకు ట్రస్టుల కాడికి కానీ ఇట్లా చోట్ల కానీ తీసుకెళ్ళలే. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని చెప్తారు కదా, ఈ విషయంలో మా బాబు ఎన్ని అబద్ధాలు ఆడేది తెలీదు. మా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది. నాకైతే అలాంటి అమ్మాయి మా ఇంట్లో పుట్టిన దానికి నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఒకటి నా రిక్వెస్ట్ ఏమంటే, దిష్టి పెట్టకండి, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని బ్లెస్ చేయండి చాలు.